అందరికీ నమస్తే. ఏం జరుగుతుందో తెలుస్తలేదు. కానీ ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే హైడ్రా రంగనాథ్ చాలా అనుమానాస్పదంగా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా అనుమానాస్పదంగా మాట్లాడాడు. మనకి ఇప్పటిదాకా ఆయన ఎన్ని వర్షన్లు మాట్లాడినా మనకు తెలుసు. అంతకుముందు అయితే కలెక్టర్ లేడు, సీఎం లేడు, ఎవరు లేడు, నేను మొత్తం కులగొట్టేస్తా అన్నాడు. కులగొట్టేసిండు కూడా. చూసినాం కదా, ఇటాచీలు పోయి కులగొట్టేసినాయి, జనాలు రోడ్డు మీద పడేసినాయి. ఇక ఇన్ని రోజులు అయిపోయింది. మహారాష్ట్ర ఎలక్షన్స్కు 20 రోజుల ముందుకెళ్ళి ఆల్మోస్ట్ స్తబ్దుగా ఉంది. అప్పటి నుంచి హైడ్రా పెద్దగా ఆపరేషన్స్ లేవు. అక్కడక్కడ పోయి ఫుట్పాత్ల మీద ఉన్న చిరు వ్యాపారస్తులందరినీ పంపించేసిండ్రు. అవన్నీ వాళ్ళ ఏమైనా చిన్న చిన్న గుడిసెలో చిన్న డబ్బాలో పెట్టుకుంటే కూలగొట్టేసిండ్రు. పాపం వాళ్ళకు టైం ఇచ్చి, లేకపోతే వాళ్ళకు ఒక ప్రభుత్వం వాళ్ళకు బతకనికి ఒక అవకాశం ఇచ్చి, వాళ్ళని ఎక్కడ బతకాలనో చెప్పి చూపించి చేస్తే బాగుండే. అక్కడ కూడా సేమ్ ఇదే ఉరుకులాట. ఎట్లయితే ఇల్లులో కొట్టేసిండ్రో ఈ ఫుట్పాత్ల మీద ఉన్న పేదల కడుపు అట్లే కొట్టిర్రు. పేదల కడుపు కొట్టిర్రు డైరెక్ట్గా. ఇప్పుడు ఒక చెప్పుల షాపు, ఒక లిట్ క్యాప్ అయినా ఒక డబ్బా వేసుకుంటాడు. అవును, ఆయనకు వారం రోజులు టైం 10 రోజులు టైం ఇవ్వండి, మీరు ఇంకో దగ్గర పెట్టుకోండి, ఇది ఫుట్పాత్ అని చెప్పండి. అట్లా కాదు, తీసుకుపోవాలి, కూలగొట్టేసేయాలి. అసలు ఏమో అర్థం కాని వ్యవహారం అయిపోయింది. సరే, అదంతా చూసినాం. సెకండ్ విడత ఇక మేము కూల్చనికినే కాదు, హైడ్రా అంటే కూల్చేది కాదు. ఇప్పుడు కత్తులు పట్టుకుని తిరుక్కుంటే నేను అంతకుని కాదని చెప్పినట్టు అట్లున్నది ఇది. ఈ చేసిందేమో పొద్దుగాలు లేసి చేసేదేమో మొత్తం బుల్డోజర్ చేసుకుని తిరుగుడు, మేము కూల్చాము అంటారు మళ్ళీ. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆయన చాలా డేంజర్ వర్డ్స్ మాట్లాడాడు. హైడ్రా రంగనాథ్ చాలా డేంజర్ వర్డ్స్ మాట్లాడాడు. ఆయన మొన్న లాస్ట్ చేసిన స్టేట్మెంట్ అందరికి గుర్తుంది కదా. ఏమన్నాడు ఆయన? మేము ఇప్పటిదాకా కట్టిన కట్టడాల వైపు మేము రాము, రైట్? ఇప్పటి నుంచి చెరువుల అతిక్రమణ జరగకుండా, చెరువుల అక్రమణ జరగకుండా, చెరువుల ఇప్పుడు ఎవరైతే చెరువులు కబ్జాలు చేసి కట్టాలనుకుంటారో, పర్మిషన్స్ లేకుండా, లేకపోతే పర్మిషన్స్ తీసుకొని కడతారో వాటన్నీ కూలగొడతారు. పాత పర్మిషన్స్ ఉండా కూడా మేము టచ్ చేయమన్నాడు. ఆ మాట మీద ఉండాలి కదా. ఆ మాట మీద ఉంటాడో ఉండదో తెలియదు, కానీ ఆయన మాట్లాడిన మాటలు మీరు వినండి. విన్న తర్వాత మీరు చూడండి. ఇది మనకి గతంలో చేసినటువంటి స్టడీస్ ద్వారా అండ్ ప్లస్ మనకి మెయిన్ గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కానీ, లేకపోతే టోపో షీట్స్ ద్వారా కానీ కూడా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అండ్ దీంతో పాటు చూస్తే కనుక ఇప్పటికి దాదాపు 5,000-8,000 కంప్లైంట్స్ దాకా మాకు రావటం జరిగింది. వీటిలో చాలా వరకు కూడా మనకి ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ఇది FTL గురించి కానీ, లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వస్తున్నాయి. సో అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా హైడ్రాకి ఇప్పుడు అదర్ దెన్ GHMC, అంటే అవుట్ సైడ్ GHMC చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీస్ లో కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా యాక్ట్ చేసేటటువంటి అధికారం మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా మాకు సంక్రమించడం కూడా జరిగింది అనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. సో దాంట్లో కూడా మాకు ప్రధానంగా అసోసియేషన్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే, అంటే అక్కడ ఎందుకంటే చాలా చోట్ల వచ్చాయి ఇది, సో మీరు అనవచ్చు ఎక్కడ మనం డిస్క్రిమినేట్ చేస్తాం అనే దానికి పబ్లిక్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ కి ప్రాధాన్యత ఇస్తాము. ఇచ్చేసి సపోజ్ ఆ ఏరియాలో వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా దానివల్ల ట్రాఫిక్ సమస్య, లేకపోతే అక్కడ వాళ్ళకి అందరికీ ఆ కాలనీ వాసులందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటే కనుక వారు ఇచ్చే కంప్లైంట్స్ కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తాం. అంటే ఒక సమూహంగా, ఒక అసోసియేషన్ నుంచో RWAs ఉంటారు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ వాటికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక 2024లోన కూల్చివేతలు ఆపుతారనుకుంటే ఆయన మాట్లాడిన డేంజర్ మాటలు ఏంటంటే 2000 నుంచి 2024 సంవత్సరం వరకు చెరువుల చిత్రాలు సేకరిస్తున్నారంట. దేనికోసం? FTL బఫర్ జోన్లు పారదర్శకంగా మార్కింగ్ చేస్తారంట. 2000 సంవత్సరం అంటే 24 ఏళ్ళ క్రితం. 2000 సంవత్సరం అంటారు. హైదరాబాద్ పరిస్థితి ఏంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంది? 2000 సంవత్సరంలో చెరువులు ఎట్లా ఉన్నాయో చిత్రాలు తీసుకుంటారంట. ఆయన చెప్పిందే, మనం చెప్పింది ఏం కాదు ఇది, మనం ఇన్వెస్టిగేషన్ చేసింది ఏం కాదు ఇది. 2000 సంవత్సరం అంటే నాకు తెలిసి 1000 కాలనీలు ఏర్పడాయి అప్పటి నుంచి. 2000 కాలనీకి వెళ్ళి 2000 సంవత్సరం తర్వాత. ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమి వచ్చిందే 2004 తర్వాత. అంతకన్నా భూమి ఏం లేదు. 2004 వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రియల్ ఎస్టేట్ భూమి అనేది ఒకసారి వచ్చింది. ఆ భూము దాదాపు 5-6 సంవత్సరాలు నడిచింది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం టైంలో రియల్ ఎస్టేట్ స్తబ్దుగా అయినది. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ భూమి కాదు, భూముకు తాత వచ్చింది. వచ్చి చూస్తున్నాం కదా మనం, కోట్ల రూపాయలు అయినాయి భూముల వాల్యూస్. అప్పుడు హైదరాబాద్ విస్తరణ కూడా ఎక్కువైంది. 2004 సంవత్సరం నుంచి హైదరాబాద్ విస్తరణ చాలా పెరిగిపోయింది. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలోనే చాలామంది హైదరాబాద్ బతకనికి వచ్చారు, తెలంగాణలో కూడా చాలామంది బతకనికి వచ్చారు. అట్లా మొత్తం
హైదరాబాద్ అంతా దాదాపు ఒక 30-40% పెరిగిపోయింది 2000 సంవత్సరం నుంచి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు 2000 సంవత్సరం నుంచి 2024 వరకు చిత్రాలు సేకరిస్తున్నారంట. ఎఫ్టీఎల్కి సంబంధించి పారదర్శకంగా శాస్త్రీయంగా మార్కింగ్ చేస్తారంట. దేనికోసం మార్కింగ్ చేస్తారు? మార్క్ చేసి కూలగొడతారా? అంటే 2025 కొత్త సంవత్సరం కూల్చివేతలతో స్టార్ట్ కాబోతుందా? ఏం చేయబోతున్నారు? మీరు ఉన్న చెరువులు కాపాడతామన్నారు, కాపాడండి. ఆల్రెడీ చాలా కాలనీ 2000 సంవత్సరం తర్వాత చాలా పర్మిషన్స్ వచ్చినాయి. 2000 సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే 2004 వరకు కూడా. అప్పటి నుంచే ఎక్కువైంది, అప్పటి నుంచే ఎక్కువ వచ్చినాయి పర్మిషన్లు. 2000 సంవత్సరం నుంచే ఈ చెరువుల ఆడ ఈడ హైదరాబాద్ మీద ఒత్తిడి, జనాల ఒత్తిడి పెరిగిపోయి ఈడ ఖాళీ జాగాలు లేక ఎక్కడ పడితే అక్కడ చెరువుల్లో కూడా లీడర్సే ప్లాట్లు చేసి అమ్మినరు, లీడర్సే బిల్డర్స్గా మారి ఇల్లు కట్టి అమ్మినరు. ఇప్పుడు మార్గి చేసి ఏం చేస్తారు? మార్గి చేసి జనాల గుండెలో దడబుట్టించాలని చూస్తుండ్రా? మీరు మొన్న మాట్లాడిన మాటకు ఇవాళ మాట్లాడిన మాటకు ఎందుకు తేడా వస్తుంది? ఎందుకు డిఫరెన్స్ అయినరు? 10 ఏళ్ళ క్రితమే మీరు మాట్లాడారు కదా, మేము దాని తెలుగు రామన్నారు. ఇప్పుడు మార్కింగ్ 2000 సంవత్సరం ఎందుకు? ఉన్నది మార్కింగ్ చేసుకోవాలి కదా. ఇంకొక మాట అంటున్నాడు, మీరు కూల్చివేతలని ఎందుకు ప్రచారం చేస్తారు? మీడియా వాళ్ళకి చెప్తున్నాడు, మీరు కూల్చివేతలు హైడ్రా అంటే కూల్చివేత ఎందుకు ప్రచారం చేస్తారు? చెరువుల పరిరక్షణ అని ప్రచారం చేయండి అని చెప్తున్నారు మీడియాకి. అంటే వీళ్ళు ఇల్లు కూలగొట్టేది చెరువుల పరిరక్షణ కోసమే, చెరువుల కోసం కూలగొడుతుంది తప్ప కూలగొట్టడం అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే జనాలు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. జనాలు, మీరు ఇచ్చిన పర్మిషన్స్, మీరు డబ్బులు తీసుకున్నది, మీరు ఎల్ఆర్ఎస్లు కట్టించుకున్నది అవేమి ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు రోడ్డు మీద పడ్డది కూడా ఇంపార్టెంట్ కాదు. మీరు చెరువుల కోసం చేసేదే ఇంపార్టెంట్. అంతే దీని అర్థం. వీళ్ళు చెప్పేది చెరువుల కోసం అని చెప్పాలంట ఇప్పటి నుంచి మీడియా. అంటే కూల్చివేసినా మేము పట్టించుకోవద్దు, చెరువుల కోసమే కూల్చివేస్తున్నారని, చెరువులు బ్యూటిఫికేషన్, చెరువులు ప్రకృతి అనేది ముందుకు తీసుకురావాలి, ఈ కూల్చివేతలది పెద్ద పట్టించుకోవద్దని మీడియాకి చెప్పిన ఆయన. అసలు ఏం చేయబోతుంది హైడ్రా? ఇంకా చాలా ఉంది. అండ్ అట్లానే మనము సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూడా మనము వీటిని ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ కూడా గుర్తించడానికి చేస్తున్నాము. ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనకి ఇప్పుడు ఒక బేస్ ఇయర్ ని తీసుకుని అప్పుడు ఎలా ఉన్నది, అండ్ దాని నుంచి మనకి జూలై 19th నాటికి ఎలా ఉన్నాయి ఎంక్రోచ్మెంట్స్, అండ్ ఆ తర్వాత ఏదైనా యాడ్ అయినా కానీ కూడా మనకి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా లేకపోతే మనకి వీటి ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. సో దానికి కూడా మనకి శాటిలైట్ కంపెనీస్ తోటి అండ్ అట్లానే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ తోటి కూడా మా చర్చలు జరిగినాయి. దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు. అండ్ ఇదే కాకుండా ఈ డెబ్రీ డంపింగ్ ఉంటుంది. పెద్ద సమస్య ఏంటంటే చాలా మంది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత తీసుకెళ్లి చెరువుల్లో పడేయటం, రోడ్లు పక్కన చేస్తున్నారు. సో దీనికి కూడా ల్యాండ్ ఫిల్లింగ్ సైట్స్ కూడా ఎక్కడెక్కడైతే కనుక మనకి ఫిల్ చేయడానికి కొంత అంటే హాలో ప్లేసెస్ కొంత ఎక్కడైతే కాస్త మనకి క్రేటర్ లెక్క ఉంటాయి అక్కడ మనం ఫిల్ చేయడానికి కూడా అటువంటి ప్లేసెస్ ను కూడా గుర్తించి ఆ ఏరియాలో డంప్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా జరుగుతున్నది. అండ్ ఇతర పార్క్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ వీటికి సంబంధించి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ జియో ఫెన్సింగ్ చేయడానికి ఈ సంవత్సరంలో 2025లో మా వైపు నుంచి పూర్తి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ లేక్స్ రిజ్యునేషన్ మీద కూడా చాలా వరకు అంటే హైడ్రా అనేది కేవలం ఇది దాన్ని ఒక రాంగ్ దీనిగా తీసుకెళ్లి ఓన్లీ ఇది డెమాలిషన్స్ కోసం అనేటటువంటి ఒక మిస్కాన్సెప్షన్ అనేది ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయం క్రియేట్ చేయడానికి కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని మేము హైడ్రా తరపు నుంచి ఖండిస్తూ మేము ఇప్పుడు హైడ్రా అనేది త్వరలో మీరు చూస్తారు చెరువుల పునరుద్ధరణలో కూడా భాగస్వాములు అవుతున్నాము. సో దాదాపు 12 చెరువులు కూడా అవి తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు రాగానే దాన్ని బట్టి మేము ఫర్దర్ గా ముందుకి ఈ చెరువుల పునరుద్ధరణ తీసుకోవడానికి కూడా మా వైపు నుంచి పూర్తిగా మేము దానికి కావాల్సినటువంటి డిపిఆర్లు కూడా అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. ఎఫ్టీఎల్ నిర్ధారణ కోసం ఏం చేస్తున్నట్టు తెలుసా? ఎఫ్టీఎల్ నిర్ధారణ కోసం అంట 2000 సంవత్సరం నుంచి 2024 వరకు ఏమో శాటిలైట్ చిత్రాలు తీసుకుంటారంట. 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్తో తీసిన ఫోటోలు కూడా ఎఫ్టీఎల్ నిర్ధారణ కోసం తీసుకుంటున్నాం. అప్పుడున్న చెరువులు ఇప్పుడు లేవు, 100% లేవు. 2006లో ఉన్న చెరువు ఇప్పుడు ఉందా? లేదు. మీరు ఏరియల్ డ్రోన్ ద్వారానో లేకపోతే శాటిలైట్ ద్వారా చిత్రం తీసుకుంటే దానిలో ఒక 15 కాలనీలు వస్తాయి. ఏం చేస్తారు మరి? మార్క్ చేసి దేనికోసం మార్క్ చేసారంటే డేంజర్, గుర్తుపెట్టుకోండి మీరు. దీనికోసం అంట ఏం చేశారంట అంటే 2025లో జియో ఫెన్సింగ్ సర్వే చేస్తారంట, మొత్తం అది కూడా చేస్తారంట. చేసి దానికోసం అంట మొత్తం ఎన్ని బృందాలు రెడీ అయినాయంట అంటే 72 డిఆర్ఎఫ్
డిఆర్ఎఫ్ టీములు రెడీ చేసిండ్రంట. తర్వాత 1095 అంట. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఓఆర్ఆర్ లోపలనే 1095 చెరువులు. 1095 చెరువులు అంటే గుర్తుపెట్టుకోండి. దాంట్లో ప్రతి చెరువు వస్తుంది నాకు తెలిసి. 1095 చెరువులు అంటే నాకు తెలిసి ఎవ్రీ లేక్ వస్తుంది. ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తారంట. 1095 చెరువులు చేస్తారంట. గ్రేటర్ హైదరాబాద్ ఆల్మోస్ట్ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం వస్తుందంట. దానికోసం స్పెషల్గా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారంట. పోలీస్ స్టేషన్లు ఎన్ని పోలీస్ స్టేషన్లు? బృందాలేమో 72 డిఆర్ఎఫ్ బృందాలు. తర్వాత ఆయన చేసిన ఇంకా దారుణమైన కామెంట్స్ వినిపిస్తాయి వినండి. హైడ్రా 1200 చెరువులు గుర్తించింది. హైడ్రాపై కొందరు గిట్టని వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల భూములను కబ్జాకు గురైతే వదిలేద్దామా? క్వశ్చన్ ఇస్తున్నాడు మనకి. త్వరలో అన్ని నిజాలు బయటకు వస్తాయి. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. ఎఫ్టీఎల్ గుర్తించిన తర్వాత అనధికార నిర్మాణాలు అయితే కఠిన చర్యలు తప్పవు. అనధికార అంటే ఏంది? మీరు పర్మిషన్లు ఇచ్చిన అనధికారన్నా? మొన్నటిదాకా అనధికారం అంటే ఏందనంటే ఈ ప్రభుత్వంలో పర్మిషన్స్ ఉన్నా అనధికారమే అన్నారు. వీళ్ళు పర్మిషన్ ఇచ్చినవి కూడా అనధికారమైన కొలగొట్టిర్రు. మరి అనధికారం అంటే ఏందో కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొత్తం 1200 చెరువులు గుర్తించారంట. దానికోసమని అసలు ఈయన అన్న నోటీసులు ఇవ్వం, కూల్చివేతలు ఆపం. ఇది ట్యాగ్ లైన్. నోటీసులు ఇవ్వం, కూల్చివేతలు ఆపం. హైడ్రా రంగనాథ్ పేపర్లు రాసినాయి, ఆన్లైన్ పేపర్లు మొత్తం రాసేసినాయి. ఫిర్యాదులు పరిశీలిస్తారంట. హైడ్రా పోలీస్ స్టేషన్లు పెడుతున్నారంట. పోలీస్ స్టేషన్లు పెట్టి పోలీసు వాళ్ళతో తీసుకొని చేస్తారంట. వీళ్ళు మాట మార్చిర్రు. ఇప్పుడున్నది రక్షిస్తామని మొన్నోళ్ళు 2000 సంవత్సరం నుంచి ఏమేమైందో గుర్తించి మార్క్ చేస్తాం అంటే దానికి అర్థమైంది. పర్మిషన్స్ ఉన్నాయి, పర్మిషన్ లేనివి ఎన్ని ఉంటాయి? ఏదో జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.